వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరు సన్ 68 hours. నేను మీ నీరుని. అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ గా సులువైన పద్ధతిలో బోర్డు రంగోలి ఎలా వేయాలో ఈ రోజు వీడియోలో నేర్చుకుందాం. కొత్తగా ముగ్గులు నేర్చుకునే వాళ్ళకి చాలా సింపుల్ గా సులువైన పద్ధతిలో మంచి మంచి ముగ్గులు మీకు ఈ ఛానల్లో అందజేస్తున్నాను. ముందుగా మనం బోర్డుని ఎలా వేయాలో గమనించండి. ఈ విధంగా ఇలా రౌండ్ గా ఇలా వేసుకున్నాము. ఈ విధంగా ఇలా వేసుకొని దీనికి కలుపుదాము. ముక్కు యాస్టేజ్ మనం చాలా సింపుల్ గా చాలా సింపుల్ గా బర్డ్ని ఎలా వేసామో ఇప్పుడు వీటికి నేను ఆరెంజ్ కలర్ ని ఫిల్ చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్ గా ఉండాలని కలర్ ఆరెంజ్ కలర్ ని ముందుగా ఈ బర్డ్ కి ఫిల్ చేస్తున్నాను. ముందుగా కలర్ వేసే ముందర మాత్రము అవుట్ లైన్ గీసుకొని తర్వాత కలర్ ని ఫిల్ చేసుకోండి. ఫినిషింగ్ బాగుంటది, తొందరగా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఆరెంజ్ కలర్ ని మనం ఇప్పుడు ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ నేను పింక్ కలర్ ని ఫిల్ చేస్తున్నాను. ఈ రెండు కాంబినేషన్ మాత్రం బాగుంటుంది కాబట్టి నేను ఆరెంజ్ పింక్ కలర్ ని ఫిల్ చేస్తున్నాను. సేమ్ యాస్టీజ్ అక్కడ కూడా ఆరెంజ్ పింక్ కలర్ ని ఫిల్ చేశాను. తర్వాత అవుట్ లైన్ గా ముగ్గు పిండిని వేసుకున్నాను. కలర్స్ పడిపోతుంది కదండి ముగ్గు పిండి పైన, కాబట్టి మనం ఒకసారి అవుట్ లైన్ గా ముగ్గు పిండి వేసుకున్నాం. ముగ్గు నీట్ గా కనిపింది. ఈ విధంగా బర్డ్ కి కలర్ ఫిల్ చేసిన తర్వాత ముక్కుకి రెడ్ కలర్, కన్నుకి వైట్ బ్లాక్ డాట్. ఇప్పుడు ఇక్కడ ఒక సింపుల్ డిజైన్ వేస్తున్నాను. ఈ విధంగా 3 times ఇలా వేసుకొని ఒక ఆకుని ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా వేసుకొని ముందుగా ఇక్కడ గ్రీన్ కలర్, ఈ ఆకుకి గ్రీన్ కలరు కొంచెం షేడ్ ఇచ్చే విధంగా డార్క్ గ్రీన్ కలర్ ని ఈ విధంగా కలర్ ని ఫిల్ చేస్తున్నాను. ఎల్లో కలర్ ని ఫిల్ చేస్తున్నాను. చెప్పాను కదండి ముందుగా అవుట్ లైన్ గా ఒక్క రవ్వ గీసుకుని తర్వాత కలర్ ని ఫిల్ చేశారంటే ఫినిషింగ్ బాగుంటది. ఈ విధంగా ఎల్లో కలర్ ని ఫిల్ చేస్తున్నాను. తర్వాత వైట్ కొంచెం లైట్ గా ఇలా వైట్ కలర్ ని ఈ విధంగా ఫిల్ చేసుకున్నాము. సరిగా చాలా సింపుల్ గా అయిపోయింది. ఇదే విధంగా సేమ్ యాస్టీజ్ మనం చుట్టూరా ఈ విధంగానే మనము అదే విధంగా వేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు బర్డ్ ఎలా వేస్తున్నానో గమనించండి. రెండవసారి ముందుగా మనం బర్డ్ ని చుట్టూరా వేసుకొని వద్దాం. చూసారుగా చాలా సింపుల్ గా ఎలా వేసుకున్నామో. కొంచెం అడ్జస్ట్మెంట్ కూడా వేసుకోవచ్చు, ఒకేసారిగా రాదండి, కొంచెం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా బర్డ్స్ ని మనము చుట్టూరా వేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి స్టాప్ చేస్తున్నానో గమనించండి. బర్డ్స్ వేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు డిజైన్ ఇప్పుడు సేమ్ యాస్టీస్ అదే డిజైన్ చుట్టూరా వేసుకొని వద్దాము. ఈ విధంగా 3 times ఇలా వేసి ఆ డాట్స్ ఉన్న చోటు నుంచి స్టార్ట్ చేశానండి. ఈ విధంగా ఇక్కడికి ఆకు డిజైన్ వేసిన తర్వాత కలర్స్ ని సేమ్ యాస్టీస్ అదే కలర్స్ ని ఫిల్ చేసి కానీ ఆపోజిట్ కలర్ గా నేను రివర్స్ చేశానండి. సార్ చూడండి, ఫస్ట్ నేను ఆరెంజ్ కలర్ వేసాను కదా ఆ బోర్డు కి, ఇప్పుడు నేను ఇక్కడ పింక్ కలర్ ని ఫిల్ చేస్తున్నాను. రివర్స్ చేశాను అనమాట. అదే ఈ విధంగా మనము ఆపోజిట్ బోర్డ్స్ కి ఈ విధంగా కలర్ ని ఫిల్ చేసుకున్నాము. ఫస్ట్ నేను పింక్ వేసి తర్వాత
ఆరెంజ్ కలర్ని ఫిల్ చేస్తున్నాను. ఆపోజిట్ ఉన్న బోర్డుకి ఈ విధంగా కలర్ని ఫిల్ చేసుకున్నాము. చూసారుగా, ముందు నేను పింక్ కలర్ వేసి తర్వాత ఆరెంజ్ కలర్ని ఈ విధంగా ఫిల్ చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆపోజిట్ ఉన్న బోర్డుకి కూడా అదే విధంగా కలర్ని ఫిల్ చేస్తున్నాను. కన్ను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వైట్ డాట్, బ్లాక్ డాట్, ముక్కుకొచ్చి రెడ్ కలర్ని ఫిల్ చేసుకోవడం సేమ్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆపోజిట్ కలర్ని ఫిల్ చేస్తున్నాను. ఆరెంజ్ కలరు ఫస్ట్ మనం వేసింది ఆరెంజ్, నెక్స్ట్ పింక్ కలర్ని ఫిల్ చేసుకున్నాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా ఆపోజిట్ ఉన్న బోర్డుకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కలర్ని అదే విధంగా కలర్ని ఫిల్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఎల్లో కలర్ని, వీటికి మాత్రం కలర్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకే కలర్ని ఫిల్ చేసుకున్నాము. ఎల్లో కలర్, వైట్ కలరు ఈ విధంగా షేడ్ ఇచ్చే విధంగా వైట్ కలర్ని ఫిల్ చేసుకుంటా రావాలి. వీటికి మాత్రం కలర్స్ ఏమాత్రం మారలేదండి. ఓన్లీ బోర్డుకి మాత్రమే మనం ఆపోజిట్ గా వేసాము కలర్స్. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చుట్టూరు మాత్రం ఒకే కలర్ని ఫిల్ చేసుకుంటా రావాలి. వైట్ ఎల్లో కలర్ని ఫిల్ చేసుకుని ఇక్కడ ఆకులకంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదేనండి. లైట్ గ్రీన్ కలరు, డార్క్ కలర్లు ఈ రెండు కలర్ని ఫిల్ చేసుకుంటా రావాలి. చూసారుగా, చాలా క్యూట్ గా ఉంది కదండి ముగ్గు. ఈ విధంగా మనము లైట్ గ్రీన్ కలర్, డార్క్ కలర్ని ఫిల్ చేసుకుంటా రావాలి. 5 చుక్కలతోనే కేవలం మీకు మంచి మంచి ముగ్గులు మీకు అందజేస్తానండి. యాస్టేజ్ ఎల్లో కలరు, రెడ్ కలరు, పసుపు కుంకం మనం పెట్టినట్టు ఎల్లో కలరు, రెడ్ కలర్ని ఫిల్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ గ్యాప్ ఉన్న చోట ఈ విధంగా మన క్రియేటివిటీ బట్టి ఈ గ్యాప్ ఉన్న చోట మనము ఒక డిజైన్ క్రియేట్ చేసుకున్నాము. సింపుల్గా ఈ విధంగా మనము డిజైన్ వేసుకున్నాము. చాలా సింపుల్ అండి. చూడండి, ఒకసారి గమనించండి. ఈ విధంగా ఈ గ్యాప్ ఉన్న చోట మనము మన క్రియేటివిటీని బట్టి ఒక డిజైన్ వేసుకుని వీటికి మనము ఇంకా కలర్స్ని ఫిల్ చేసుకుందాం. సేమ్ యాస్టిక్స్ ఆకున్న చోట అంతా నేను లైట్ గ్రీన్ కలరు, డార్క్ కలర్ని ఫిల్ చేస్తున్నాను. సేమ్ యాస్టిక్స్ అంతేనండి. చుట్టూరా ఆకు ఉన్న చోట మాత్రము లైట్ గ్రీన్ కలరు, డార్క్ కలర్ని ఈ 2 కలర్స్తో కలర్ని ఫిల్ చేసుకుంటూ వచ్చాను. సరే, చాలా క్యూట్గా ఉందండి ముగ్గు. కలర్స్ కాంబినేషన్ కానీ పర్ఫెక్ట్గా వచ్చిందంటే ముగ్గు ఇంకా చెప్పక్కర్లేదండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ మాత్రం లైట్ గ్రీన్ కలర్లో లైట్ గ్రీన్ కలరు వేస్తున్నానండి. కలర్ కూడా మిక్స్ అయి ఉంటుంది, అది ఆ గ్రీన్ కలర్ని వేస్తున్నాను. ఇక్కడ లైట్ గ్రీన్ కలర్ని వేసుకొని ఇంకా యాస్టీస్ మనము డార్క్ గ్రీన్ కలర్ని కొంచెం షేడ్ ఇచ్చే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా డార్క్ గ్రీన్ కలర్ని మిక్స్ చేసుకోవాలి. చూసారుగా, సూపర్గా వచ్చిందండి ముగ్గు. చాలా క్యూట్గా కూడా ఉంది. ఎల్లో కలర్ వేసిన చోటంతా చిన్న డాట్స్ పెట్టాను. ఆ వీడియో కట్ అయింది కాబట్టి ఈ విధంగా చిన్న డాట్స్తో కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు బార్డర్ ఎలా వేయాలో చూడండి. ముగ్గును బట్టి మనము బార్డర్ని క్రియేట్ చేసుకోవాలి. సేమ్ యాస్టీజ్ ముక్కును బట్టి మనము బార్డర్ని క్రియేట్ చేసుకోవాలి. తొందరగా అయిపోతుంది కూడా, టైం ఎక్కువ కూడా తీసుకోదండి. చూసారుగా,
బార్డర్ కూడా చాలా బాగా వచ్చిందండి. సింపుల్గా కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది కదండి. బార్డర్ మాత్రం చాలా సింపుల్గా వచ్చిందండి. చూసారుగా ఎలా క్రియేట్ చేసామో. ఈ కలర్ని ఫిల్ చేస్తున్నానండి. సేమ్ యాస్టీజ్ మన ముగ్గులో వేసిన కలర్స్ని బార్డర్లో కూడా కలర్స్ని ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా లైట్ గ్రీన్ కలరు, డార్క్ కలరు, కలర్ని ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రము డాట్స్తో ఈ విధంగా ఫిల్ చేసుకొని ఇక్కడ పింక్ కలర్ని ఫిల్ చేస్తున్నాను. సేమ్ యాస్టీజ్ పింక్ కలర్ని ఫిల్ చేసి ఇక్కడ ఎల్లో కలర్తో షేడ్ ఇచ్చే విధంగా లైట్గా ఇలా వేసుకున్నానండి. చూసారుగా చాలా సూపర్గా వచ్చింది. బార్డర్ కూడా ఇక్కడ ఆరెంజ్ కలర్తో ఫిల్ చేశాను. ఇంకా ఇక్కడంతా పింక్ కలర్తో డాట్స్ లాగా కంప్లీట్ చేసుకున్నానండి. సెకండ్ బార్డర్ కూడా కంప్లీట్ అయింది. వీటికి కలర్స్ని ఫిల్ చేస్తున్నాను. చాలా సింపుల్గా వచ్చిందండి. ఇవి ముగ్గు మాత్రం చాలా సూపర్గా వచ్చిందండి. ఈ ముగ్గు మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఈ ముగ్గు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కూడా తెలియచేయడం మర్చిపోకండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. మరో మంచి ముగ్గుతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.